ఆకాశవాణి దసరా నవరాత్రులు ప్రత్యేక కార్యక్రమం. డాక్టర్ రఘుపతి శాస్త్రుల గారి ప్రసంగం వింటారు. ఆకాశవాణి శ్రోతలందరికీ విజయదశమి పండుగగా మనం జరుపుకుంటున్న దసరా శుభాకాంక్షలు. మనం చేసే ప్రతి పనిలోనూ, మన ప్రతి సంకల్పంలోనూ విజయాన్ని ప్రసాదించాలని ఆ దుర్గామాతను ప్రార్థించుతూ జరుపుకునే పండుగ ఇది. అందుకే ఈ పండుగను దసరా అని, విజయదశమి అని పిలుచుకుంటున్నాం. విజయుడనే పేరున్న అర్జునుడు ఈ రోజునే జమ్మి చెట్టు పైన దాచి ఉంచిన ఆయుధాలను తీసుకొని యుద్ధానికి వెళ్ళి విజయాన్ని సాధించాడని, అందుకే ఇది విజయదశమి అయిందని మన పురాణాలు చెబుతున్నాయి. శ్రీరామచంద్రుడు కూడా ఈ విజయదశమి నాడే రావణాసుర సంహారం కోసం యుద్ధానికి వెళ్ళి విజయంతో తిరిగి రావడం వలన కూడా ఇది విజయదశమి అయిందని కూడా చెబుతుంటారు. ఈ రోజున ఏ పని చేసినా అది విజయవంతమవుతుందనే విశ్వాసం కూడా మనకు అందుకే ఏర్పడింది. అందుకే ఈ రోజున ఆ నవదుర్గామాతకు నమస్కరించి మనం కొత్త పనులకు శ్రీకారం చుడుతుంటాం. దసరా అనేది ఈ పండుగకున్న ఇంకొక ప్రత్యేకమైన పేరు. దుర్గామాతను ఆశ్వీజ శుద్ధ పాడ్యమి నాడు ఆవాహనం చేసి 9 రోజులు పూజించిన తర్వాత 10వ రోజున చేసుకునే పండుగనే ఇది. అంటే దశమరాత్రి ఎంతో ఉత్సవంగా జరుపుకునే పండుగ కావడంతో దీన్ని దసరా అని కూడా పిలుచుకుంటున్నాం. దశాహోరాత్ర అనే సంస్కృత పదం మన వాడుకలో అది దసరాగా మారిపోయింది. మనది ప్రధానంగా వ్యావసాయిక దేశం, వర్షాధారపు జీవనం. ఈ దసరా పండుగ వస్తుందంటే చాలు మన గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ ఈ 9 రోజులు కని విని ఎరుగని సంబరాలు వెల్లివిరుస్తుంటాయి. అందుకు కారణం రైతులు ఆరుగాలం కష్టపడి భూమాతను నమ్ముకొని చేసిన కృషికి ఫలితంగా పంటలన్నీ ఇంటి ముంగిట్లోకి రానున్న శుభతరుణంలో జరుపుకునే పండుగ ఇదే కనుక. ఖరీఫ్ సీజన్ అయిపోయి రబీ సీజన్కు శ్రీకారం చుట్టేది కూడా ఇప్పుడే. అందుకే ఈ దసరా పండుగ నాడు ఉదయాన్నే రబీ సీజన్ వ్యవసాయ పనులకు కూడా ముహూర్తం చేయడం అనేది ఆనవాయితీగా వస్తున్నది. అందుకే అది అన్నింటికీ శుభప్రదమైన దసరా ముహూర్తం అయింది. తమ కృషికి తగిన మంచి ఫలితాలను, ధాన్యపు రాశులను ఇవ్వాలని ఆ దైవాన్ని కోరుకుంటూ చేసుకునే ఉత్సవాలే ఈ దసరా నవరాత్రులు. ఈ దసరా పండుగ ఉత్సవాల్లో శరన్నవరాత్రులకు ఒక ప్రత్యేక స్థానం ఉన్నది. మనకు సంవత్సరం పొడుగునా ఒకటి తర్వాత ఒకటిగా వచ్చే ఋతువులన్నింటిలోనూ ఈ ఆశ్వీజ కార్తీక మాసాల్లో వచ్చే ఈ శరద్ ఋతువులో ప్రకృతి అంతా సమశీతోష్ణంగా ఉంటుంది. అందుకే దీన్ని మనం ప్రత్యేకంగా చెప్పుకుంటుంటాం. మనం జరుపుకునే అన్ని నవరాత్రుల కంటే కూడా దసరా పండుగ సందర్భంగా జరుపుకునే ఈ శరన్నవరాత్రులే ఎంతో విశిష్టమైనవని మన సనాతన ధర్మం చెబుతున్నది. అందుకు ఇంకో కారణం కూడా ఉంది. వర్షాకాలం ముగిసిన తర్వాత వెంటనే వచ్చే ఋతువు ఇదే. ఈ ఋతువులో జలాశయాలన్నీ నిండుగా పొంగి పొర్లుతూ కనిపించుతుంటాయి. నీటి మీద ఆధారపడి మనుగడ సాగించే మన మానవజాతి, ప్రత్యేకంగా మన కర్షకులతో పాటు ప్రకృతిలోని చెట్లు, చేమలు, జీవరాశులు అన్నీ కూడా ఈ సమయంలో ఎంతో ఉల్లాసంగా కనిపించుతుంటాయి. అందుకు కారణం కడుపు నిండా తినడానికి, సంతృప్తిగా ఉండటానికి ఈ సృష్టి మనకు ప్రసాదించిన ప్రకృతి సంపద గొప్పదనమే. ప్రకృతిని, ప్రకృతిలో కనిపించే జీవ సంపదను ఆలంబనంగా చేసుకునే మన మానవజాతికి ఈ ఋతువంతా సంబరాలను పంచుతుంది. అందుకే ఇంత గొప్పనైన సంపదను ప్రసాదించిన ప్రకృతి మాతను ఆరాధించడానికి, ఆ తల్లి రుణం తీర్చుకోవడానికి జరుపుకునే ఉత్సవాలే ఈ 10 రోజులు జరుపుకునే మన దసరా పండుగ వేడుకలు. नमस्ते शरण्ये शिवे सानुकम्पे, नमस्ते जगद्व्यापिके विश्वरूपे, नमस्ते जगद्वन्द्यपादारविन्दे, नमस्ते जगत्तारिणि त्राहि दुर्गे। नमस्ते जगच्चिन्त्यमानस्वरूपे, नमस्ते महायोगिनी ज्ञानरूपे, नमस्ते नमस्ते सदानन्दरूपे, नमस्ते जगत्तारिणि त्राहि दुर्गे।
भक्तस्य दीनस्य तृष्णातुरस्य भयार्तस्य भीतस्य बद्धस्य जन्तोः त्वमैका गतिर्देवि निस्तारकर्त्री नमस्ते जगत्तारिणि त्राहि दुर्गे महादुस्तरेत्यन्तघोरे विपत्सागरे मज्जितां देहभाजाम् त्वमेका गतिर्देवि निस्तारहतुः नमस्ते जगत्तारिणि त्राहि दुर्गे ఆశ్వేజ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవీ నవరాత్రులు, 10వ రోజు విజయదశమి కలిసి దసరాగా మనం చెప్పుకుంటున్నాం. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. శరదృతువు ఆరంభంలో చేసుకునే ఉత్సవాలు కనుక వీటిని శరన్నవరాత్రులుగా చెప్పుకుంటున్నాం. ఈ పండుగకు మొదటి 3 రోజులు పార్వతీదేవికి, తర్వాతి 3 రోజులు లక్ష్మీదేవికి, తర్వాత 3 రోజులు సరస్వతీదేవికి పూజలు చేయడం జరుగుతుంది. అందుకే 3 వివిధ అంశాల మహోన్నతమైన దేవిని లేదా దేవతలను ఆరాధించడానికి నవరాత్రులను 3 రోజుల సమూహంగా విభజించారు. మొదటి 3 రోజులు ఆ దేవిని మనలో ఉన్న అశుద్ధాలను నాశనం చేయడం కోసం ఒక ఆధ్యాత్మిక శక్తిగా దుర్గాదేవిగా కొలుస్తుంటాం. ఆ శక్తిని దుర్గా అని, కాళి అని పేర్లతో కూడా ఆరాధిస్తుంటాం. దుర్గా దుర్గార్తిశమని, దుర్గా పద్వినివారిణి, దుర్గమచ్ఛేదిని, దుర్గ సాధిని, దుర్గనాశిని అని దుర్గాదేవిని వేడుకుంటుంటాం. విపత్తులన్నింటి నుండి మమ్మల్ని రక్షించుతూ అసాధ్యాలను కూడా సాధ్యాలుగా చేస్తూ దుష్టులను సంవరించుతుండే ఓ దుర్గామాత, మమ్మల్ని ఎల్లవేళలా కాపాడుతుండాలని ప్రార్థించుతూ మనం ఆ దేవిని ఆరాధిస్తుంటాం. దుర్గ అంటే దుర్గమమైనది, దుర్గతులను తొలగించేది కనుక దుర్గ అయింది. దుర్గలోని దుర్ అంటే దుఃఖం, దుర్భిక్షం, దుర్వ్యసనం, దారిద్ర్యం మొదలైనవి. గ అంటే నశింపచేసేది అని దైవజ్ఞులు చెప్తుంటారు. ఈ దేవీ ఆరాధన వల్ల దుష్టశక్తులు, భూత ప్రేత పిశాచ రాక్షసుల బాధలు దరిచేరవు, చేరలేవు. తర్వాతి 3 రోజులు ఆ జగన్మాతను అన్ని సంపదలను ప్రసాదించే లక్ష్మీదేవికి ప్రతిరూపంగా కొలుస్తుంటాం. చివరి 3 రోజులను అంటే దుర్గాష్టమి కంటే ముందు రోజైన సప్తమి తిథి నాటి మూలా నక్షత్రం నుండి నవమి వరకు ఆ జగదంబను చదువుల తల్లి అయిన సరస్వతీదేవికి ప్రతిరూపంగా కొలుస్తుంటాం. ఇవన్నీ కూడా మనం మొదటి రోజున ఆవాహనం చేసే ఆ దేవిలోనే ఈ 3 రూపాలను దర్శించుకుంటూ ఆరాధించడం అనేది ఆనవాయితీ. అందుకే ఆ దుర్గామాతనే 9 రోజుల్లో 9 పేర్లతో మనం కొలుస్తుంటాం. శరన్నవరాత్రులలో మొదటి రోజైన పాడ్యమి రోజున అమ్మవారి అవతారాలలో మొదటగా శైలపుత్రి అంటే హిమవంతుని కూతురైన పార్వతీదేవిగా పూజించుతుంటాం. 2వ రోజు ఆ దేవి త్రిపురాసురుణ్ణి వధించిన బాలా త్రిపుర సుందరిగా దర్శనమిస్తుంది. 3వ రోజు శ్రీ అన్నపూర్ణాదేవిగాను, 4వ రోజు శ్రీ గాయత్రీదేవిగాను, 5వ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరి మాతగాను, 6వ రోజు అష్టలక్ష్మీ స్వరూపిణి అయిన లక్ష్మీదేవిగాను, 7వ రోజు అంటే మూలా నక్షత్రం రోజున చదువుల తల్లి శ్రీ సరస్వతీ మాతగాను, 8వ రోజు ఆ జగన్మాతను దుర్గముడనే రాక్షసుని చంపిన దుర్గాదేవిగాను, చివరి రోజైన 9వ రోజున శత్రుపీడ లేకుండా చేయడానికి సింహవాహినిగా క్రూరుడైన మహిషాసురుణ్ణి మట్టుపెట్టిన మహిషాసురమర్దినిగాను ఆరాధించుతుంటాం. ఈ 9 రోజులలోనే ఎంతో ఉత్సాహంగా బతుకమ్మ పండుగను ఒక ఉత్సవంగా జరుపుకుని మహిషాసురమర్దినిగా మనం ఆ జగన్మాతను పూజించే మహర్నవమి రోజున్నే ఊరంతా ఎంతో సంబరంతో చెరువు గట్టుకు తీసుకొని వెళ్ళి నిమజ్జనం చేస్తుంటాం. शैलसुते
బతుకమ్మ పండుగ అంటేనే అమ్మవారిని పూల రూపంలో ఆవాహనం చేసి ఆరాధించే పండుగ. వర్ష ఋతువు ముగియగానే శరదృతువుతో మొదలయ్యే పండుగ ఇది. రకరకాలైన పూలతో అలంకరించుకున్న భూమాతను ఆహ్లాదపరిచే పండుగ ఇది. చెంపక అశోక పున్నాగ సౌగంధిక లసత్కచాయై నమః అని ఈ ఉత్సవాలలో సంపంగి, అశోక, పున్నాగ, శంగల్వ వంటి పువ్వుల పరిమళాలతో ప్రకాశించుతుంటే శిరోజ సంపద కలిగిన ఓ జగన్మాత అంటూ ఆ అమ్మవారిని ప్రతిరోజు నవరాత్రుల చివరి వరకు ఆరాధించుతుంటాం. బతుకమ్మ అంటే ఆడపడుచులకు ప్రతిరూపమైన గౌరీదేవి రూపం. నవరాత్రులలోని దుర్గాష్టమి నాడు కానీ మహర్నవమి నాడు కానీ ఉత్సవంగా జరుపుకునేదే సద్దుల బతుకమ్మ పండుగ. తమ తమ గ్రామ సంప్రదాయాల్ని బట్టి అమ్మవారిని సాగరింపడానికి యోగ్యంగా ఉండే వేరు వేరు రోజులలో కూడా ఈ పండుగను జరుపుకునే ఆచారం ఉంది. పెద్ద బతుకమ్మను ఆడపడుచుకు ప్రతిరూపంగా పేర్చి ఆరాధిస్తుంటాం. అందుకే ఈ పండుగకు ఆడపడుచుల పండుగ అనే పేరు వచ్చింది. ఈ పండుగ నాటికి విధిగా ఆడపడుచులను పుట్టింటికి ఆహ్వానించుతుంటాం. పూలతో పేర్చే రెండవ బతుకమ్మనే గౌరీదేవికి ప్రతిరూపం. పసుపుతో గౌరమ్మను చేసి అందులో ఇమిడ్చి పూలతో అలంకరించుతాం. చెరువు గట్టుకు వెళ్ళిన తర్వాత ముత్తైదువలు గుంపులుగా పాటలు పాడుతూ ఆడుకొని గంగలో సాగనంపే ముందు తాము వెంట తెచ్చిన సాత్విక ఆహారాన్ని నైవేద్యంగా సమర్పించుతారు. ఆ తరువాత పాటలతో స్తుతించుతూ పసుపు గౌరమ్మను వెనక్కు తీసుకొని అమ్మవారిని సాగనంపి ముత్తైదువలు కళ్ళకద్దుకొని పసుపు గౌరమ్మను అలంకరించుకుంటారు. తర్వాత నైవేద్యాల్ని ఒకళ్ళకొకళ్ళు పంచుకుంటుంటారు. అందుకే గౌరీదేవికి ప్రతిరూపంగా రెండవ బతుకమ్మను పెట్టడమనే సాంప్రదాయం ఏర్పడింది. ఆ తరువాతి రోజు జరుపుకునేదే మనం ఎంతో ఉత్సాహంతో ఉత్సవంగా ఈ రోజున జరుపుకుంటున్న ఈ దసరా పండుగ. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో, పసుపు కుంకుమలిచ్చి ఉయ్యాలో పాలించవే తల్లి ఉయ్యాలో, పసుపు కుంకుమలిచ్చి ఉయ్యాలో పాలించవే తల్లి ఉయ్యాలో, నా నోము పండింది ఉయ్యాలో, నీ నోము పండిందా ఉయ్యాలో, మా వారు వచ్చిరి ఉయ్యాలో, మీ వారు వచ్చిరా ఉయ్యాలో, మా వారు వచ్చిరి ఉయ్యాలో, మీ వారు వచ్చిరా ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో, పసుపు కుంకుమలిచ్చి ఉయ్యాలో పాలించవే తల్లి ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో. ఆశ్వీయుజమాసంలోని నవరాత్రులలోని 10వ రోజున రాజరాజేశ్వరిగా అపరాజితాదేవిగా పూజించుతూ పరాజయమనేదే తెలియని ఆ దేవిని అన్నింటిలోనూ విజయాన్ని ప్రసాదించాలని ప్రార్థించుతూ జరుపుకునే పండుగ కనుకనే ఇది విజయదశమి అయింది. విజయదశమి రోజున సరస్వతీదేవిని ఆరాధిస్తే మన ఆత్మ వ్యక్తీకరించే భావాలన్నీ అవ్యక్తంగా మారి సుస్థిరత ఏర్పడుతుందనే విశ్వాసం కూడా ఉంది. దేవదానవులు పాల సముద్రాన్ని మధించినప్పుడు అమృతం వెలికి వచ్చింది కూడా ఈ దసరా రోజున్నే అని చెబుతారు. శ్రవణ నక్షత్రంతో కలిసిన ఆశ్వీజ శుద్ధ దశమికి విజయ అనే సంకేతం కూడా ఉంది. మానవ జాతిని ఉద్ధరించడానికి భగీరథుడు గంగను దివి నుండి భూమికి తెచ్చింది కూడా ఈ దసరా రోజున్నే అని చెబుతారు. విజయదశమి పండుగ రోజున ఏ కార్యాన్ని తలపెట్టినా అది విజయవంతమవుతుందనే విశ్వాసం అనాదిగా వస్తున్నది. తిథి, వారం, నక్షత్రం, తారాబలం, గ్రహబలం, ముహూర్తం అనే వేటిని గురించి ఆలోచించకుండా విజయదశమి నాడు చేపడితే ఆ పనిలో విజయం తప్పకుండా వరించుతుందని చతుర్వర్గ చింతామణి అనే గ్రంథం చెబుతుంది. సమస్త విజయాలకు సంకేతంగా ఉండే ఈ పండుగను ఎంతో విజయోత్సాహంతో ప్రతి ఏటా జరుపుకుంటూనే ఉంటాం. త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల దేవేరులైన సరస్వతి, మహాలక్ష్మి, పార్వతీదేవీలకు అత్యంత ప్రీతికరమైన వారి పూజలకు ఉత్కృష్టమైన మాసం ఈ ఆశ్వీజ మాసం. దుర్గాదేవి లోహుడు అనే రాక్షసుని వధిస్తే లోహం పుట్టిందని, అందువల్ల ఈ దసరా పండుగ నాడు లోహ పరికరాల్ని పూజించాలనే ఆనవాయితీ వచ్చిందని చెబుతారు. భారతదేశమంతా ఈ రోజున ఆయుధాల పూజలను నిర్వహిస్తారు. ముఖ్యంగా రాజకుటుంబాలు, యుద్ధశాస్త్రాన్ని బోధించే పాఠశాలలు, అస్త్రాలను ఉపయోగించే సైన్యాలు, భద్రతా దళాలు, పోలీసులు ఇప్పటికీ ఈ ఆయుధ పూజను చేయడమనే ఆచారాన్ని పాటిస్తుంటారు. విజయదశమి అంటే కేవలం దుర్గామాతను ఆరాధించే ఉత్సవాలు మాత్రమే కాదు, ఇది సకల శుభదాయకమైన పండుగని మన సనాతన ధర్మం చెబుతుంది. అనేక శుభప్రదమైన కార్యాలు కార్యరూపం దాల్చిన
శుభ పర్వదినం కూడా ఇదేనని అనేక పౌరాణిక ఉదంతాలు మనకు తెలుపుతున్నాయి. విజయదశమి రోజున జమ్మి చెట్టు పూజ చేసి ఆ తరువాత ఆ జమ్మి ఆకులను బంగారంగా భావించుతూ ఒకళ్ళనొకళ్ళు సత్కరించుకోవడం అనే విశేషమైన ఆచారం అనేది ఈ పండుగకి మాత్రమే ఉంది. విజయదశమి పర్వదినం ఎన్నో సంప్రదాయాలతో మిళితమైంది. శ్రీరాముడు ఈ దసరా నాడే ఆ అపరాజితాదేవిని పూజించి రావణుణ్ణి సంవరించి విజయాన్ని పొందాడని చెబుతారు. ఆదర్శమైన వ్యక్తిత్వానికి, ధర్మాచరణకు గుణధాముడైన ఆ శ్రీరాముడు అనేక దుర్లక్షణాలకు, దుర్గుణాలకు, అధర్మపు చేతలకు ప్రతిరూపమైన రావణుణ్ణి సంవరించిన శుభదినమిదే. అందుకే విజయదశమి నాటి సాయంత్రం రావణ దహనం అనే కార్యక్రమాన్ని ఇప్పటికీ మనం ఎంతో వేడుకగా జరుపుకుంటున్నాం. ఆశ్వీజమాసం శుక్లపక్షం దశమి రోజున శుభప్రదమైన శ్రవణ నక్షత్రం ఉండే సమయాన్ని విజయసిద్ధికి తార్కాణంగా మన పురాణాలు చెబుతున్నాయి. దసరా పండుగ విజయానికి, సాహసానికి ప్రతీక. అందుకే పాలకులు, ఇతరులు కొన్ని ప్రత్యేక పూజల్ని నిర్వహించాలని మన సనాతన ధర్మం చెబుతుంది. అజ్ఞాతవాసానికి ముందు పాండవులు తమ ఆయుధాలను శమీవృక్షంపై దాచి ఉంచారు. శమీవృక్షం అంటే జమ్మి చెట్టు. అజ్ఞాతవాసం పూర్తి కాగానే ఆ వృక్ష రూపమును పూజించి ప్రార్థించి తిరిగి తమ ఆయుధాలను, వస్త్రాలను పొంది శమీవృక్ష రూపంలో ఉన్న అపరాజితాదేవి ఆశీస్సుల్ని పొంది కౌరవులపై వాళ్ళు విజయాన్ని సాధించారు. అందుకే ఈ పండుగ రామాయణ, మహాభారత కథలలోని విజయ పరంపరకు ప్రతిబింబంగా నిలుస్తుంది. విరాటరాజు గోవుల్ని కౌరవులు మళ్లిస్తుండగా అర్జునుడు ఆయుధాలను తీసుకొని యుద్ధంలో ఆ కౌరవుల్ని ఓడించాడు. విజయదశమి రోజున తమ ఆయుధాలను కాపాడినందుకు పాండవులు శమీ పూజను, దుర్గాదేవి పూజను నిర్వహించారు. అప్పటి నుంచే దసరా నాడు శమీ పూజ, ఆయుధాల పూజను చేయడం అనే ఆచారం కొనసాగుతూ వస్తుంది. హరేనతు విచిత్రేణ భాస్వత్ కనకమేఖలా అపరాజితా భద్రరత కరోతు విజయం మమ. ఎంతో విలువైన విచిత్ర ఆభరణాలను ధరించుతూ బంగారు ఒడ్డానంతో ప్రకాశించే మంగళకారిణి అయిన ఓ అపరాజితాదేవి, నాకెప్పుడూ విజయాలనిస్తుండాలని కోరుకుంటూ విజయదశమి నాడు గ్రామానికి ఈశాన్య భాగంలో శ్రీ రాజరాజేశ్వరి రూపంలో ఉండే విజయ దుర్గాదేవిని ఆవాహనం చేసి పూజించి ప్రార్థనలతో వేడుకొని శమీవృక్ష దర్శనం చేసుకొని రావాలని మన సనాతన ధర్మం చెబుతుంది. పొలిమేరలలో పొంచి ఉన్న పెనుదుండగీడులా గుండెలు చీల్చే కత్తికి పూజ ఈనాడే, కత్తికి పూజ ఈనాడే. బ్యాటరీలలో ఇనుమును కాచి పరికరాలుగా తీర్చిదిద్దే సుత్తికి పూజ ఈనాడే, సుత్తికి పూజ ఈనాడే. రాళ్లను చీల్చి వీళ్లను దున్ని, రాళ్లను చీల్చి వీళ్లను దున్ని రతనాల పంట పండించే నాగలి పూజ ఈనాడే, నాగలి పూజ ఈనాడే. సమభావనయే పునాదిగా నవ సమాజ సౌధం నిర్మించే కలం పూజ ఈనాడే, ఈనాడే, ఈనాడే. ఈనాడే దసరా పండగ, ఈనాడే దసరా పండగ. నీలం, పసుపు రంగుల కలబోతలో ఎంతో అందంగా కనిపించే పాలపిట్టను విజయానికి సంకేతంగా భావిస్తుంటాం. మనశ్శాంతికి, ప్రశాంతతకు, కార్యసిద్ధికి కూడా ఆ పక్షిని శుభసూచకమైనదిగా భావిస్తారు. శ్రీరామచంద్రుడు రావణాసురునితో యుద్ధానికి బయలుదేరిన ఈ రోజునే వారికి పాలపిట్ట దర్శనమిచ్చిందని, దానితో అతడు రావణాసుర సంహారం చేసి విజయోత్సాహంతో తిరిగి వచ్చాడని చెబుతారు. అలాగే పాండవ వంశానికి మూల పురుషులలో ఒకడైన నహుషుడు అగస్త్యుని శాపంతో భయంకరమైన కొండ చిలువగా మారి జీవించుతున్నప్పుడు కూడా శుభసూచకంగా జమ్మి చెట్టుపైనున్న పాలపిట్ట దర్శనమైన తరువాతనే శాప విమోచనానికి దారి ఏర్పడిందనే ఒక కథ కూడా ప్రచారంలో ఉంది. అజ్ఞాతవాసం ముగించుకున్న పాండవులు విజయదశమి నాడు జమ్మి చెట్టును పూజించి దానిపై దాచి ఉంచిన ఆయుధాలను తీసుకుని వెళుతున్నప్పుడు ఈ పాలపిట్ట దర్శనం ఇవ్వడం వల్లనే వారిని విజయం వరించిందని కూడా చెబుతారు. అందుకే
విజయదశమి రోజున విజయోత్సాహానికి శుభసూచకంగా శమీ వృక్షాన్ని పూజించి సీమోల్లంఘనంతో పాటు పాలపిట్టను చూడాలనే విశ్వాసం ఏర్పడింది. పురాతన కాలంలో వర్షాకాలం మొదటి పంట తరువాత రైతులు విజయదశమిని వ్యవసాయ ఉత్సవంగా జరుపుకునేవారు. ఇప్పటికీ పలు ప్రాంతంలో ఘటస్థాపన చేసి నవధాన్యాలు మొలకెత్తించి దసరా నాడు వాటిని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుతారు. ఇంటి ద్వారబంధాలను ధాన్యంతో అలంకరిస్తారు. కొన్ని ప్రాంతాల్లో విజయదశమితో వ్యవసాయ ఋతువును ప్రారంభించి తల్లి భూదేవిని మంచి పంటలు, శాంతి సంపదల కోసం ప్రార్థిస్తారు. మహాభారతంలోని వృత్తాంతాన్ని ఆధారంగా మైసూరు మహారాజు అంబారీ ఏనుగు మీద నగరంలో ప్రయాణించి శమీ మంటపానికి వెళ్ళి ప్రపంచ ప్రఖ్యాతమైన మైసూరు విజయోత్సవాన్ని కూడా నిర్వహిస్తారు. అజ్ఞాతవాస సమయంలో నిద్రాణంగా ఉండిపోయిన తమలోని శక్తులన్నింటినీ పునరుజ్జీవింపజేయటానికి ప్రతీకగా పాండవులు జమ్మి చెట్టు పైన దాచి ఉంచిన ధనుర్బాణాలను చేపట్టిన అర్జునుడు కౌరవులను ఓడించి ఉత్తర గోగ్రహణాన్ని విఫలం చేసింది కూడా ఈ విజయదశమి నాడే అని చెబుతుంటారు. అందుకే వారి ఆయుధాలను కాపాడి విజయాన్ని తెచ్చిపెట్టిన ఈ రోజునే ఆయుధ పూజ చేసిన తర్వాత జమ్మి చెట్టును పూజించడం అనే ఆనవాయితీ ఏర్పడింది. ఇలా అందరూ నవరాత్రులు జరుపుకొని విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శన విజయ సమయాన శమీ వృక్షం అంటే జమ్మి చెట్టు దగ్గర ఆవాహనం చేసి అపరాజితాదేవిని పూజించి ఆ జమ్మి వృక్షాన్ని, ఓ శమీ వృక్షరాజమా, అశుభాలను పారద్రోలుతూ శనిగ్రహ పీడలను హరింపజేస్తూ పీడ కలలను సమస్త పీడలను పోగొడుతూ నాకు సమస్త శుభాలు కలిగేటట్టుగా చూడమని నిన్ను ప్రార్థిస్తున్నానని వేడుకుంటూ అమంగళానాం శమనీం శనీం దుష్కృతస్య చ దుస్వప్ననాశనీం ధన్యాం ప్రపద్యేహం శమీం శుభాం అనే శ్లోకం చెబుతూ ఆ శమీ దేవతను పూజించాలి. శమీ వృక్షం పాపాలను నశింపచేయడమే కాకుండా శత్రునాశనం కూడా చేస్తుంది. పాండవ మధ్యముడైన అర్జునుని ఆయుధాలను కాపాడి విజయాన్ని తెచ్చిపెట్టిన వృక్షమిది. అంతేకాకుండా శ్రీరామచంద్రునికి మంచిని కలిగింపజేసిన వృక్షరాజమిది. ఇది ఏ ఆటంకాలను కలగనీయకుండా విజయంతో కార్యసిద్ధిని సమకూర్చుతుందనే భావం ఉన్న శమీ శబయితే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శిని శనీ శమయతే పాపం శమీ లోహిత కంటక ధరిత్ర్యర్జున బాణానాం రామస్య ప్రియవాదిని కరిష్యమాణ యాత్రాయాం యథాకాలం సుఖం మయా తత్ర నిర్విఘ్నకర్తృత్వం భవ శ్రీరామ పూజితే అనే శ్లోకాలతో జమ్మి చెట్టుకు నమస్కరించుతూ ఎడమవైపు నుండి కుడివైపునకు శుభప్రదమైన సంఖ్యలో ప్రదక్షిణలు చేయాలి. అందుకే దసరా వేడుకలలో జమ్మి చెట్టు పూజకు ఎంతో ప్రాధాన్యం ఏర్పడింది. దసరా పండుగ నాడు దేవుణ్ణి ప్రార్థించుతూ సర్వశత్రు వినాశనాన్ని మనం కోరుకోవాలి. శత్రువులంటే కేవలం మనకు కష్ట నష్టాల్ని కలిగించే, మనపైన విరోధభావంతో ఉండే శత్రువులే కాదు, మనలో మనకు కనిపించకుండా ఉంటూ ఎప్పుడూ మన వ్యక్తిత్వానికి హాని కలిగించే అంతఃశత్రువులు కూడా. అరిషడ్వర్గాలుగా చెప్పబడే కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యమనే దుర్గుణాలు మనలో మనకు కనిపించకుండా దాగి ఉన్న ఈ అంతఃశత్రువులను ముందుగా జయించినప్పుడే మన బయట ఉండే శత్రువుల్ని సులభంగా జయించవచ్చు. అందుకే ఈ దసరా పండుగ ఉత్సవాలను మనం జరుపుకుంటున్న ఈ రోజునే ముందుగా మనలో దాగి ఉన్న అంతఃశత్రువులను జయించి మనకు ఎప్పుడూ హానిని తలపెడుతూ ఉండే కళ్లకు కనిపించుతున్న భయంకరమైన శత్రువులను నిర్మూలించడానికి తగిన శక్తి యుక్తులను ఇవ్వవలసినదిగా ఈ రోజున ఆ భగవంతుని రూపంగా మనకు కనిపించే ఆ శమీ వృక్షాన్ని, ఆ వృక్షం నీడలో ఆవాహనం చేసి పూజించే అపరాజితాదేవిని వేడుకుందాం. శ్రోతలందరికీ మరొక్కసారి దసరా మహోత్సవాల సందర్భంగా అభినందనలతో, శుభాకాంక్షలతో స్వస్తి.
పరాత్పరి పరమశివంకరి దుర్గాంబే ఓంకారేశ్వరి వరబీజాక్షరి మాయి మహేశ్వరి జగదంబే శ్రీ పరమేశ్వరి అఖిలాండేశ్వరి చాముండేశ్వరి భ్రమరాంబే రౌద్రకాళి యోగమరాళి మాతాహి గౌరీ శివానందలహరి ఓం కరుణాక్షి ఓం హరిణాక్షి ఓం నళినాక్షి వందనం ఓం కామాక్షి ఓం కమలాక్షి దేవి మీనాక్షి వందనం మీరింతవరకు దసరా నవరాత్రులు డాక్టర్ రఘుపతి శాస్త్రుల గారి ప్రసంగం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.